ట్రేడర్ ఒక యుద్ధానికి వెళ్తున్నాడు, అందులో పొజిషనల్ బేస్డ్ ట్రేడర్ లేదా స్వింగ్ ట్రేడర్ అని అనుకోండి, వాళ్ళు ఒకటో రెండో బాణాలు పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఒకవేళ ఇంట్రాడే ట్రేడర్ అని అంటే మీరు ఒకేసారి 15-20 యుద్ధాలకు వెళ్తున్నట్టు. కాబట్టి మీకు 20-30 బాణాలైనా ఉండాలి. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మీరు నేర్చుకునే ట్రేడింగ్ చార్ట్ సెటప్ మీ యొక్క పర్ఫార్మెన్స్ ని 80% పెంచుతుంది. నా ఉద్దేశం ప్రకారం చార్ట్స్ అనేది ఒక సైన్స్, చార్ట్స్ అనేది ఒక ఎడ్యుకేషన్. ఆ చార్ట్స్ ని కరెక్ట్ గా చూడడం వచ్చినప్పుడే అందులో ఉన్న రియల్ పిక్చర్ ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చార్ట్స్ అబ్జర్వ్ చేసేటప్పుడు ఎలాంటి సెటప్స్ తో మనం చూడాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోలో మనం టైం ఫ్రేమ్ సెట్టింగ్ నేర్చుకుంటాము, క్యాండిల్ స్టిక్ వ్యూ ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటాము, వాల్యూమ్స్ ఎలా సెట్ చేసుకోవాలి అండ్ అలాగే ఇండికేటర్స్ ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది మనం ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైం ఫ్రేమ్ సెట్టింగ్ కి వెళ్దాం. సో నేను ఎక్స్ప్లెనేషన్ కోసం జీరోదా ప్లాట్ఫామ్ వాడుతున్నాను. సో జీరోదా ప్లాట్ఫామ్ లో ట్రేడింగ్ వ్యూ చార్ట్ పెట్టుకున్నాను. మీరు జీరోదాలోని చార్ట్స్ అబ్జర్వ్ చేస్తే ఎయిదర్ చార్ట్ ఐక్యూ కానీ ట్రేడింగ్ వ్యూ కానీ ఉంటాయి. సో నేను నా పర్సనల్గా ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. సో మీరు ఒకవేళ ట్రేడింగ్ వ్యూ సెట్ చేసుకోవాలి అని అనుకుంటే మీ జీరోదా యూజర్ ఐడి మీద క్లిక్ చేసినప్పుడు మై ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్తే ఇలా కింద చార్ట్ సెట్టింగ్స్లో మీకు చార్ట్ ఐక్యూ లేదా ట్రేడింగ్ వ్యూ 1.0, ట్రేడింగ్ వ్యూ 2.0 మనకు కనపడుతూ ఉంటాయి. అందులో నేను ట్రేడింగ్ వ్యూ 1.0 చూపిస్తున్నాను. సో ఇలా మనకు కావాల్సిన చార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నిఫ్టీ 50 తీసుకున్నాను. దీన్ని క్లియర్గా అనాలిసిస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫుల్ స్క్రీన్ మోడ్కి వెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేశాను. తర్వాత ఇప్పుడు ఒకవేళ నేను స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నాను అనుకోండి, యాక్చువల్గా నిఫ్టీలో ఏమి స్వింగ్ ట్రేడింగ్ చెయ్యం, బట్ ఒకవేళ స్టాక్స్లో స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే డైలీ టైం ఫ్రేమే యూస్ చేస్తాను. బట్ ఇంట్రాడే లేదా పొజిషనల్ బేస్డ్ జస్ట్ 1-2 డేస్ కోసం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తాం. ఓకే, సో ఈ 1 అవర్ టైం ఫ్రేమ్లో కరెంట్ మనం ఏ ప్రైస్ దగ్గర ఉన్నాము అనేది మనం మార్క్ చేసుకోవాలి ఫస్ట్. సో యాక్చువల్గా అయితే మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనకి తెలిసిపోతూనే ఉంటుంది. బట్ ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తున్నారు చార్ట్ ఎలా పెట్టుకోవాలి అనేది, కాబట్టి కొంచెం క్లారిటీ కోసం మార్క్ చేసుకోమని చెప్తున్నాను. సో ఇలా మార్క్ చేసుకున్న ఇండికేషన్ క్లియర్గా కనిపించడం కోసం దాని యొక్క లైన్ విడ్త్ అనేది పెంచుకొని కలర్ ఒక డార్క్ కలర్ బ్లూ కలర్ సెట్ చేసుకుంటున్నాను. సో స్టాక్ ప్రైస్ ఇక్కడ ఉంది కాబట్టి పైకి వెళ్తుంటే రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయి, కిందకి వెళ్తే సపోర్ట్స్ ఎక్కడున్నాయి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో దానికోసం మనం ఒకసారి నేను స్టాక్ని మొత్తం ఇక్కడ జూమ్ చేస్తున్నాను. సో ఇలా జూమ్ చేసినప్పుడు ఈ రేంజ్కి దగ్గరలో మనకున్న ట్రేడింగ్ జోన్ ఎక్కడుంది అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి. సో నేను అబ్జర్వ్ చేస్తే ఈ ట్రేడింగ్ జోన్లో ఏవైతే ఉన్నాయో అక్కడే మనకి మేజర్గా రెసిస్టెన్సెస్ సపోర్ట్స్ కనిపించవచ్చు. సో అందుకని మనం చార్ట్ ఎలా సెట్ చేసుకోవాలి టైం ఫ్రేమ్ అని అంటే ఇలా జూమ్ చేసుకొని మనం ఈ ఏరియా ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అంతవరకు మాత్రం పూర్తిగా కనిపించే విధంగా పెట్టుకుంటే మన కరెక్ట్ టైం ఫ్రేమ్ సెట్టింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో వన్స్ మనం ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇందాక హైలైట్ చేసిన కలర్ ఏదైతే ఉందో దాన్ని తీసేయచ్చు అండ్ అలాగే ఈ బ్లూ కలర్ లైన్ని కూడా తీసేయచ్చు. సో ఇప్పుడు మనకి స్టాక్ ప్రైస్ అనేది మూవ్ అవుతున్నప్పుడు క్లియర్గా పాస్ట్ రెసిస్టెన్స్లు ఎక్కడున్నాయి, సపోర్ట్లు ఎక్కడున్నాయి అనేది కొంతవరకు అర్థమవుతుంది. నెక్స్ట్ అలాగే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కోసం నేను బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా ఓపెన్ చేస్తున్నాను. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫుల్ స్క్రీన్ మోడ్కి వెళ్తున్నాను. సో ఈ ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవ్వచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఎక్కడైతే కరెంట్ స్టాక్ ప్రైస్ ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. సో వన్స్ మనం మార్క్ చేసుకున్న తర్వాత అది మనకి క్లియర్గా కనిపించడం కోసం ఒక డార్క్ కలర్ ఇండికేషన్ ఏదైనా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఇప్పుడు మనకి ఈ ట్రేడింగ్ జోన్ ఎక్కడైతే దీని దగ్గర పైన రెసిస్టెన్స్లు ఉన్నాయి, కింద సపోర్ట్లు ఉన్నాయో అవన్నీ కవర్ అయ్యే విధంగా కనుక మనం మార్క్ చేసుకున్నాము అనంటే ఈ పర్టికులర్ జోన్లో మనకి రెసిస్టెన్సెస్ సపోర్ట్స్ అన్నీ కనపడుతూ ఉన్నాయన్నమాట. సో ఈ జోన్ అంతా కనిపించే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జూమ్ చేసుకోవాలి. సో వన్స్ ఇప్పుడు నాకు స్క్రీన్ మొత్తం నేను జూమ్ చేసిన ఏరియా కనపడుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఈ హైలైటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తీసేసుకొని ఇక్కడ నుంచి నేను చార్ట్ని అబ్జర్వ్ చేయడం ఒక కరెక్ట్ పద్ధతి అవుతుందన్నమాట. సో ఇలా టైం ఫ్రేమ్ సెట్ చేసుకోవడం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకొక స్టాక్ చార్ట్ చూద్దాం, అప్పుడు మీకు ఎంతవరకు అర్థమైంది అనేది కొంచెం క్లియర్గా మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ నేను టీసీఎస్ తీసుకుంటున్నాను. అయితే టైం ఫ్రేమ్ మారుద్దాం. మనం ఇందాక నుంచి 1 అవర్ చూస్తున్నాం కదా, ఇప్పుడు 5 మినిట్ టైం ఫ్రేమ్ నేను పెట్టుకుంటున్నాను. సో 5 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక హారిజాంటల్ లైన్ మార్క్ చేసుకోవాలి. సో వన్స్ ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ జోన్లో ఎంత టైం పీరియడ్ ఉందో అది మొత్తం డేటా మనకు కావాలి. అండ్ అలాగే పైన రెసిస్టెన్సెస్ సపోర్ట్స్ కవర్ అవ్వాలి కాబట్టి 5 మినిట్ టైం ఫ్రేమ్లో నేను అబ్జర్వ్ చేస్తుంటే సమ్వేర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నాకు మేజర్ జోన్ అవుతుంది కాబట్టి ఇది కనపడితే నాకు చాలు. ఇలా వన్స్ మనం మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఏరియాస్ని రిమూవ్ చేసేసేయచ్చు. సో ఇలా టైం ఫ్రేమ్ జోన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మన లాస్ట్ టైం ఫ్రేమ్లో మనకి ఆ స్టాక్ కానీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఎక్కడెక్కడ ట్రేడ్ అవుతున్నాయి అన్న దాన్ని బట్టి చార్ట్ ఏరియా సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అసలు క్యాండిల్ స్టిక్ యొక్క వ్యూ మనం ఎలా చూడాలి అనే సెట్టింగ్స్ని చూద్దాం. సో ఇందాక నేను 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం నిఫ్టీ యొక్క చార్ట్ టైం ఫ్రేమ్ని ఇలా సెట్ చేసుకున్నాను.
వన్స్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మేజర్ రెసిస్టెన్స్లు సపోర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మార్క్ చేసుకోవాలి. ఇలా నేను మేజర్ రెసిస్టెన్సెస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే కింద మేజర్ సపోర్ట్స్ని కూడా, అంటే ఎక్కడి నుంచి అయితే పెద్ద పెద్ద రివర్సల్స్ వచ్చాయో అవన్నీ కూడా ఇలా మార్క్ చేసుకుంటున్నాను. సో ఇలా మోస్ట్ పాసిబుల్లీ మనకు కనిపించిన లైన్స్, సపోర్ట్స్ కానీ రెసిస్టెన్సెస్ కానీ వీటన్నిటిని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ చూస్తే చాలా చిన్నగా కనబడుతున్నాయి. బట్ నాకు కొంచెం పెద్దగా కనిపిస్తే క్లియర్ డైరెక్షన్ అండ్ ఇండికేషన్ మనకు తెలుస్తుంది. కాబట్టి దీన్ని మనం జూమ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా క్లియర్గా మనకు కనిపించే విధంగా యాడ్ చేసుకోవాలి. సో యాక్చువల్గా నేను ఈ బ్లూ కలర్ లైన్ ఎక్కడైతే డ్రా చేశానో మనం జూమ్ చేస్తే యాక్చువల్గా ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుంది. అందుకని ఫ్యూచర్లో అక్కడ సపోర్ట్స్ తీసుకోవచ్చు అని అనుకుంటాము. అండ్ మనం అనుకున్నట్టుగానే ఈ లెవెల్లోనే సపోర్ట్స్ తీసుకుంది. ఇప్పుడు రేపటి రోజున దీని కిందకి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఈ లైన్ దాటి కిందకి వెళ్తేనే మనకి ఈ నిఫ్టీ ప్రైజెస్ పడతాయి అని మనం ప్రెడిక్ట్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ లైన్ కిందకు వస్తే నెక్స్ట్ సపోర్ట్స్ మనకి ఇక్కడ 19,340 దగ్గర ఉన్నాయి అన్నది తెలుస్తుంది. సో ఈవెన్ దో టైం ఫ్రేమ్ సెట్టింగ్లో మనం చాలా పెద్ద టైం జోన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా చార్ట్ సెట్టింగ్లో ఏంటంటే వన్స్ మనకు కావాల్సిన కీ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ మార్క్ చేసుకున్న తర్వాత నార్మల్గా మోస్ట్లీ మనం జూమ్ చేసేస్తాము. వన్స్ ఇలా జూమ్ చేసి మనకు కావాల్సిన కీ లెవెల్స్ బ్రేక్ అవుతున్నాయా లేదా అనేది చూసుకుంటూ మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రైస్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ మనం చేసేసాం కాబట్టి ఇప్పుడు వాల్యూమ్ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. అయితే యాక్చువల్గా నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ వాల్యూమ్స్ ఉండవు. అందుకని మనం ఏం చేయాలి అంటే వాటికి సంబంధించిన ఫ్యూచర్స్ని మనం చూడాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన 5 మినిట్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తున్నాను. దీని యొక్క ఫుల్ స్క్రీన్ ఓపెన్ చేసుకుని 5 మినిట్ టైం ఫ్రేమ్ చార్ట్ ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలి. ఇలా చార్ట్ యొక్క టైం ఫ్రేమ్ సెట్ చేసుకున్న తర్వాత చార్ట్ యొక్క రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. సో దానితో మనకి ఈ నిఫ్టీ యొక్క అక్టోబర్ ఫ్యూచర్స్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ చార్ట్ పరంగా మనకు కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు బై డిఫాల్ట్ నాకు ఇక్కడ వాల్యూమ్ ఓపెన్ చేసినట్టుగా కనపడుతుంది. ఇన్ కేస్ మీ స్క్రీన్లో కనుక వాల్యూమ్ లేదు అని అంటే అలాంటప్పుడు మీరు ఇండికేటర్స్లోకి వెళ్ళి వాల్యూమ్ అనే ఇండికేటర్ని మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ సింపుల్గా వాల్యూమ్ మీద క్లిక్ చేస్తే మీకు వాల్యూమ్స్ అనేవి యాడ్ అవుతాయి. బట్ వాల్యూమ్స్కి మనం యాక్చువల్గా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బట్ ఇలా లైట్గా డల్ కలర్లో కనపడుతున్నాయి అని అంటే అలాంటప్పుడు వాల్యూమ్స్ని మనం మర్చిపోతాం. అందుకోసమనే కొంచెం వీటిని డార్క్ కలర్స్ చేయడం కోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టైల్లో ఇక్కడ మీరు కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డార్క్ కలర్స్ తీసుకోండి. సో ఇలా డార్క్ కలర్స్ సెట్ చేసుకొని ఈ ఫిల్లింగ్ సైజ్ని కూడా పెంచుకొని ఓకే అని క్లిక్ చేస్తే కొంతవరకు డార్క్గా పెరిగాయి. బట్ ఇంకా కొంచెం ప్రిఫరబుల్గా డార్క్ కావాలి అని అనుకుంటే అలాంటప్పుడు వన్స్ ఈ షేడెడ్ ఏరియా మీద క్లిక్ చేస్తే మనకి ఎంత డార్క్గా కావాలి అనేది కింద మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇలాగా డార్క్ కలర్ సెట్టింగ్స్ పెట్టుకుంటే మనకి ఇక్కడ వాల్యూమ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి గుర్తొస్తుంది. చాలామంది ప్రైస్ మాత్రమే చూస్తూ ఉంటారు. బట్ ప్రైస్తో పాటు వాల్యూమ్ చూడాలంటే అది కూడా క్లియర్గా విజిబుల్ ఉండాలి కదా. సో దాన్ని మనం మర్చిపోకూడదు అంటే ఇలాంటి డార్క్ సెట్టింగ్స్ అనేది పెట్టుకోవాల్సిందే. సో ఇప్పటిదాకా మనం టైం ఫ్రేమ్, క్యాండిల్ స్టిక్ అండ్ అలాగే వాల్యూమ్ రిలేటెడ్ సెట్టింగ్స్ చేసేసాం. అండ్ ఫైనల్గా ఇండికేటర్ సెట్టింగ్స్. యూజువల్గా నేను చాలా రకాల ఇండికేటర్స్ వాడుతూ ఉంటాను. బట్ మేజర్గా నేను ఫాలో అయ్యేది లేదా ఎక్కువగా అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే ఇండికేటర్స్లో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. ఆ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఏదైతే సెట్టింగ్స్ కనబడుతుందో సెట్టింగ్స్లో యాక్చువల్గా 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. దీన్ని 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ నేను ఎక్కువగా యూజ్ చేస్తాను. వన్స్ ఏదైనా ఒక స్టాక్ కానీ ఇండికేటర్ కానీ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని కనుక దాటింది అని అంటే అప్పుడు డైరెక్షన్ మారడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఈ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దాని యొక్క కలర్ ఇండికేషన్ నేను ఒక రెడ్ కలర్ సింబల్ అంటే వార్నింగ్ సింబల్ లాగా పెట్టుకుంటున్నాను. తర్వాత దీంతో పాటు ఇంకొక ఇండికేటర్ని కూడా మేజర్గా యూస్ చేస్తూ ఉంటాను. అదే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్లో 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో వన్స్ మనం ఇలాంటి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యాడ్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇన్పుట్లో 9 ఉన్నదాన్ని 200కి మార్చుకోవాలి. అండ్ అలాగే కలర్ ఇండికేషన్ కూడా చేంజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పింక్ కలర్ ఇస్తున్నాను. లాంగ్ టర్మ్లో ట్రెండ్ చేంజ్ అవుతుందా లేదా అనేది మనకి 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చెప్తుందన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ నిఫ్టీ లాంగ్ టర్మ్లో ట్రెండ్ చేంజ్ అవ్వాలి అని అంటే ఈ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు రేపటి రోజున నిఫ్టీ ఇప్పుడు బెరిష్లో ఉన్నది, బుల్లిష్లోకి వెళ్ళాలంటే 19,600 దాటితే కానీ మనకి నిఫ్టీ అనేది బుల్లిష్ మొమెంటంలోకి వెళ్ళదు. సో ఇలా మనకి ఈ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది లాంగ్ టర్మ్లో బుల్లిష్లో ఉందా బెరిష్లో ఉందా చెప్తుంది. వేరాజ్ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ షార్ట్ టర్మ్లో బుల్లిష్ ఉందా బెరిష్ ఉందా చెప్తుంది. అండ్ యాక్చువల్గా చాలా మూవింగ్ యావరేజెస్ ఉండగా నేను ఇక్కడ 50, 200 తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఈ 50 అండ్ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యొక్క క్రాస్ ఓవర్ ఏదైతే ఉందో అది గోల్డెన్ రేషియో అంటారు.
చాలా మంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఈ గోల్డెన్ రేషియోని ఫాలో అవుతారు. ఎప్పుడైతే 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 200 మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చిందో అక్కడ నుంచి ఒక మీడియం టర్మ్ బెరిష్ ట్రెండ్ స్టార్ట్ అయింది అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారనమాట. ఈ క్రాస్ ఓవర్స్ రోజు రాకపోవచ్చు, బట్ వచ్చినప్పుడు మాత్రం చాలా ఎక్కువ సార్లు వర్కౌట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వన్స్ ఇలాంటి ఇండికేటర్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి చార్ట్ ఏరియా అనేది కొంచెం నీట్గా మనకు కనిపించే విధంగా సెట్ చేసుకోవాలి. తర్వాత ఇండికేటర్స్లో లైక్ స్ట్రెంగ్త్ చెప్పే ఇండికేటర్స్ లైక్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఆర్ఎస్ఐని యూస్ చేస్తూ ఉండాలి. జనరల్గా మనం ఆర్ఎస్ఐ యూస్ చేయొచ్చు, స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ కూడా యూస్ చేయొచ్చు. సో ఈ ఆర్ఎస్ఐ సెట్టింగ్స్లో బై డిఫాల్ట్ 70 అండ్ అలాగే 30 ఉంటాయి. యూజువల్గా 70-30 యూస్ చేయొచ్చు. బట్ ఒకవేళ స్కాల్పింగ్ చేయాలి, ఏదైనా బిగ్ మూమెంట్స్ని క్యాచ్ చేయాలి, రివర్సల్ ట్రేడ్స్ పట్టుకోవాలి అని అనుకుంటే అలాంటప్పుడు 80-20 మార్క్ చేసుకుంటే మంచిది. సో యూజువల్గా నేను ఎప్పుడైనా ఇంట్రాడేలో చాలా ఫాస్ట్ మూమెంట్స్ క్యాచ్ చేయాలి అని అనుకుంటే 80-20 యూస్ చేస్తూ ఉంటా కాబట్టి దాని సెట్టింగ్స్ 80-20కి మార్చుకుంటున్నాను. సో ఇలా ఆర్ఎస్ఐ కూడా సెట్ చేసుకోవాలి. అయితే కేవలం ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనే కాదు, మీరు ఏ ఇండికేటర్ అయితే పర్ఫెక్ట్గా మీ అనాలిసిస్కి సూట్ అవుతుందో దాన్ని మీరు యాడ్ చేసుకోవాలి. అండ్ కింద వచ్చే ఇండికేటర్స్లో కూడా ఇంకొక ఇండికేటర్ ఏదైనా మనకు కాన్ఫిడెంట్గా ఉండేది యాడ్ చేసుకుంటే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇంట్రాడే చేసేటప్పుడు వెయిటెడ్ వాల్యూమ్ మూవింగ్ యావరేజ్ అంటే వీవ్యాప్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు, చాలా వరకు వర్కౌట్ అవుతుంది కూడా. సో ఈ వీవ్యాప్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అయితే మీరు ఏ ఇండికేటర్ యాడ్ చేసినా కూడా అవి లైట్ కలర్స్లో కాకుండా డార్క్ కలర్స్లో పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని నేను కలర్ చేంజ్ చేస్తున్నాను వీవ్యాప్కి, అండ్ అలాగే డార్క్గా కనిపించడం కోసం ఇలా ఐడెంటిఫికేషన్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇలాంటి డార్క్ కండిషన్స్తో ఉండడం వల్ల ఏంటి అంటే వాటి యొక్క ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా ఏమవుతుంది అంటే మనకి ఒకసారి ప్రైస్లో బ్రేక్అవుట్ వస్తుంది కానీ వాల్యూమ్లో రాదు, ప్రైస్ వాల్యూమ్ వస్తాయి కానీ ఇండికేటర్స్లో ఏమీ కనిపించదు. సో ఎప్పుడైతే అలాంటి డబల్ ట్రిపుల్ కన్ఫర్మేషన్స్ రావట్లేదో అలాంటప్పుడు మనం ట్రేడ్ చేయడం మానేస్తాం. వన్స్ మనం ట్రేడ్ చేయడం మానేస్తే మోస్ట్లీ ఫేక్ సిగ్నల్స్ నుంచి బయటికి రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ట్రేడర్ ఒక యుద్ధానికి వెళ్తున్నాడు, అందులో పొజిషనల్ బేస్డ్ ట్రేడర్ లేదా స్వింగ్ ట్రేడర్ అని అనుకోండి, వాళ్ళు ఒకటో రెండో బాణాలు పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఒకవేళ ఇంట్రాడే ట్రేడర్ అని అంటే మీరు ఒకేసారి 15-20 యుద్ధాలకు వెళ్తున్నట్టు. కాబట్టి మీకు 20-30 బాణాలైనా ఉండాలి అండ్ వాటిని కరెక్ట్గా యూజ్ చేయాలి అండ్ టైంలో యూజ్ చేయాలి అని అంటే మనం ఇలాంటి చార్ట్ సెట్టింగ్స్ మనకు కావాల్సిన విధంగా పెట్టుకుంటూ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ట్రేడ్ చేయాలి. సో ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా టైం ఫ్రేమ్ సెట్టింగ్ కానీ, క్యాండిల్ స్టిక్ కానీ, వాల్యూమ్ కానీ, ఇండికేటర్స్ కానీ మీ ఓన్గా మీరు ఎలా కావాలంటే కన్వీనియన్స్ ప్రకారం సెట్ చేసుకోవచ్చు. బట్ వన్స్ వాటిని మీరు సెట్ చేసుకున్న తర్వాత ఒకవేళ అవి డల్ కలర్స్లో లైట్గా ఉంటున్నాయి అంటే అసలు మీరు దాన్ని యూజ్ చేయడం మర్చిపోతారు. అందుకనే వాటిని డార్క్ కలర్స్లో పెట్టుకోవాలి. మనకు తెలిసిన ప్రతి ఒక్క నాలెడ్జ్ని స్క్రీన్ మీద కనిపించే విధంగా సెట్ చేసుకోవాలి. అప్పుడే మనం రైట్ సిగ్నల్స్ని రైట్ టైంలో క్యాచ్ చేయగలుగుతాం. హోప్ ఈ వీడియో ద్వారా మీకు స్వింగ్ ట్రేడింగ్ కానీ, ఇంట్రాడే కానీ, దానికోసం అసలు చార్ట్ సెటప్ ఎట్లా చేసుకోవాలి, ఎలాంటి కన్ఫర్మేషన్స్ అన్నీ ఉంటే ట్రేడ్ తీసుకునేటప్పుడు మనం కాన్ఫిడెంట్గా తీసుకోగలుగుతాం అనేది తెలిసింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.